రాజు గారు మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ అండి. ఓకే, సో ఈ సీజన్ కి బాగా సూట్ అవుతుంది. వేడి వేడి స్నాక్స్ మనకి రోజు తినాలనిపిస్తుంది. చల్లగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దాం. మరి క్రిస్పీ వెజ్ నగెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్రిస్పీ వెజ్ నగెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. రాజు గారు, సో ముందుగా అన్ని వెజిటబుల్స్ కూడా చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నారా? నగ్గెట్స్ కదండి, కొంచెం మనకు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అక్కడ మళ్ళీ విడిపోకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మంచి బైండింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఉడికించిన బంగాళదుంపను ఇలా కొంచెం మెత్తగా మెదిపి లేదా కొంచెం తురిమి అన్న మనం పెట్టేసుకోవాలి. సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది. సో నేను రెడీ చేసి పెట్టేశాను. తర్వాత వెజిటబుల్స్ కొంచెం మనం సాతే చేసుకోవాలండి. సో అలాగే ఇక్కడ కూడా ఆయిల్ హీట్ చేసేద్దాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో తక్కువ నూనె అబ్జర్వ్ చేస్తుంది డీప్ ఫ్రై లాంటివి చేసినప్పుడు. అవును, లైట్ గా కూడా ఉంటుంది. సో కాబట్టి ఫ్రీగా వాడుకోవచ్చు, ఫ్రీడమ్ గా. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రీడమ్ ఆయిలే మనం డీప్ ఫ్రైకి వాడుతున్నామండి. ఓకే, సో వెజిటబుల్ కొంచెం సాతే చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ముందుగా సన్నగా తరిగిన అల్లం. ఓకే, సో కావాల్స్తే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనుకుంటే. తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలండి. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి వాటికంతా కూడా బాగా మంచి కట్టర్స్ వస్తున్నాయి, వెజిటబుల్ కట్టర్స్. సో అందరికీ ఇంత ప్రొఫెషనల్గా ఇంత సన్నగా కట్ చేయడం రాదు కదా, సో ప్రాబ్లం లేదు. హ్యాపీగా వెజిటబుల్ కట్టర్స్తో మనం ఎలా కావాలంటే అలా షేప్స్ కట్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే అంటే మెయిన్గా ఏంటంటే మనకు కొంచెం చిన్నగా రావాలి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, సో ఇవి కూడా కొద్దిగా వేగాలి మనకు. సో వీటితో పాటుగా గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకుంటున్నాం. ఆ రెండింటిని ఏంటంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నామండి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం వేగాల్సిన ఎక్కువగా వేగానక్కర్లేదు. బట్ వీటితో పాటుగానే కొంచెం వేయిస్తే మనకు పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టేస్తాయి దానికి. ఓకే, సో పచ్చి బఠానీ, ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఓకే, ఎక్కువ మనం అంటే బాగా సన్నగా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గానే వేగిపోతుంది. ఓకే, ఇది సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ ఆల్రెడీ మనం బంగాళదుంప మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ వేయించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లారాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉల్లిపాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కంట్లో నీళ్లు రావడం, చేతులు వాసన రావడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. మరి కంట్లో నీళ్ళ విషయం పక్కన పెడితే చేతులు వాసన రాకుండా ఉండాలి అంటే చేతులకి ముందుగా కాస్త వెనిగర్ పూసుకుని దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే చేతులు స్మెల్ రాకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా, చల్లారిందా రాజు గారు? చల్లారిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ఆల్రెడీ మనం మెది పెట్టేసుకున్నామా బంగాళదుంప, సో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది సీజనింగ్ చేసుకున్నామండి. సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం, చాట్ మసాలా, కొంచెం బైండింగ్ కొరకు మైదా, కొద్దిగా బ్రెడ్ పౌడర్ కూడా అండి. సో పైన మళ్ళీ రోల్ చేస్తాం, బట్ లోపల కూడా ఉంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కొంచెం ఈ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. ఎస్, తరిగిన కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు అంతా కూడా ఫుల్ కలిపేసుకోవాలి చక్కగా. ఎస్ అండి. సో ఇప్పుడు చేయి పెట్టకుండా మనం ఇలా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. సో బంగాళదుంప కాబట్టి కొంచెం
మన బాడీ హీట్ కొంచెం దానికి అప్లై అయితే ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్పూన్తో కలుపుకుంటేనే బెస్ట్. బాగుంటుంది. ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం బ్యాటర్ రెడీ చేస్తున్నాను. ఓకే, వాటర్ ఇస్తారా? అలాగే ఒక ప్లేట్లో మనం రోల్ చేసుకోవడానికి బ్రెడ్ పౌడర్ మనం రెడీ చేసుకున్నది కొద్దిగా తీసుకుని ప్యాన్ ఇటు మార్చేనా రాజు గారు? మార్చేద్దాం. సో దీంట్లో డిప్ చేసేసి దీంట్లో బ్రెడ్ క్రమ్లో రోల్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇలా అన్ని పక్కన పెట్టేసుకొని ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్నే మనం బేకింగ్ మెథడ్లో చేసుకోవాలి, డీప్ ఫ్రై వద్దు అవాయిడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చా రాజు గారు? సేమ్ ఇలాగే ప్రాసెస్? బేక్ అంటే బెటర్ మనం పాన్ ఫ్రై. ఓకే, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో కట్లెట్స్ లాగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని కొంచెం లైట్గా ఆయిల్ తోటి చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో సేమ్ ఇదే మెథడ్ చేసేసి మనం ప్యాన్ పైన ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కొంచెం బటర్ కానీ లేకపోతే కొంచెం నెయ్యి కానీ అలాంటిది వేసేసి చేసుకుంటే కొంచెం కమ్మగా వస్తే బాగా వస్తుంది. జనరల్గా ఇలాంటి స్నాక్ ఐటెం పెట్టుకున్నప్పుడు కూడా ఒకరు ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి బ్రెడ్ క్రమ్ తర్వాత దీంట్లో డిప్ చేసడం కొంచెం విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే నేను 2 హ్యాండ్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ తడి దాంట్లో తగిలింది అనుకోండి ఆ పొడి మొత్తం కూడా మనకి వాటర్ అప్లై అయితే ముద్దగా వచ్చేస్తుంది బ్రెడ్ పౌడర్ అనేది. సో బ్రెడ్ పౌడర్కి తడి తగలకుండా చూసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నాం. నగెట్స్ జనరల్గా ఏంటంటే మనకి ఇలా చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఓకే, సో అది కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు మెల్లిగా ఫ్రై చేస్తే స్లో ప్రాసెస్లో అది బాగా క్రంచీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం క్రిస్పీ నగెట్స్ అన్నాం కాబట్టి మనకు ఆ బ్రెడ్ క్రమ్స్ అవన్నీ కూడా బాగా ఆ క్రిస్పీనెస్ని తీసుకొస్తాయండి. బ్రెడ్ క్రమ్ మెయిన్గా మనకు ఆ హెల్ప్ చేస్తుంది. సో లోపల వేసుకునేది ఏంటంటే కొంచెం బ్యాండింగ్ హెల్ప్ అవుతుంది. సో పైన కోటింగ్ అంతా కూడా ఆ క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో నూనెలో వేసే ముందు జస్ట్ ఇలా మనం కొంచెం చేతుల పైన టాస్ చేసుకుంటే ఎక్సెస్గా ఉన్న బ్రెడ్ క్రమ్ అంతా రాలిపోతుంది. సో ఆయిల్ మనకు పాడు కాకుండా ఉంటుంది, అంటే కొంచెం బర్న్ అయినట్టుగా అవుతుంది కదా. సో కొంచెం ఈ చిన్న టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కదా రాజు గారు? అవునండి. సో కాసేపు దాన్ని డిస్టర్బ్ చేయకపోతే బెటరా? ఒక్కసారి టర్న్ చేసుకున్నామండి. సో ముందుగా వేసి కొంచెం టర్న్ చేసుకుంటే సో ముందుగా అయినా తీసేసుకున్నామండి. చాలా లైట్ గా ఉంది కదా రాజు గారు? అసలు ఆయిల్ టోటల్ డ్రైగా కనిపిస్తుంది. ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు అసలు. ఎస్, సో అంటే ఫ్రీడమ్ ఆయిల్ లో వాడాం కదండి. సో అది ఇందాక మనం చెప్పినట్టుగానే తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ డీప్ ఫ్రైస్ మనం ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అవ్వకుండా హెల్దీగా కూడా ఉంటుంది, కొంచెం లైట్ గా కూడా ఉంటుంది. ఓకే, వేడిగా నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ రెడీ అండి. ఓకే, సో వేడిగానే టేస్ట్ చూడాలి రాజు గారు. మీరు చక్క కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. క్యారెట్ తో కార్వింగ్ చేస్తున్నాండి. కొంచెం పెద్ద సైజ్ తీసుకుని కార్న్ షేప్ లో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సీడ్ లాగా లైన్స్ వేసుకోవాలండి. ఓకే, సో మొక్కజొన్న గింజలు. సో మొత్తం క్యారెట్ ఫుల్ లెంత్ వరకు మనం వేసుకోవాలి. గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది, నైఫ్తో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో గ్రూవర్ లేకపోతే ఏంటి రాజు గారు, కష్టం కదా? లేకపోతే గ్రూవర్ అంటే నైఫ్తో చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నైఫ్తో ఏంటంటే ఒకసారి మనం
ఇటువైపు స్లాంట్ గా కట్ చేసుకోవాలి. మళ్ళీ అదే లైన్ మళ్ళీ ఇటువైపు నుంచి మళ్ళీ స్లాంట్ కట్ చేసుకుంటే ఈ లైన్ ఇలా వచ్చేస్తుంది. ఆ మధ్యలో ఉన్న పోర్షన్ తీసేయాలి. సో ఇది నైఫ్ తో అంటే 2 times మనం అటెంప్ట్ చేస్తున్నాం. గ్రూవర్ తో సింగిల్ స్ట్రోక్ లో వెళ్ళిపోతుంది. సో గ్రూవర్ వల్ల టైం సేవ్ అవుతుంది, లుక్ అనేది కూడా కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో తర్వాత ఇటు నుంచి స్ట్రైట్ అండి. సో అలా గింజల వరుసలా వచ్చేస్తుంది. చాలా ఈజీ కూడా కదా రాజు గారు? చాలా ఈజీ అండి. ఓకే, సో గింజలు అయిపోయింది. ఇక్కడ సైడ్ నుంచి కొంచెం పల్చటి లేయర్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. స్కిన్ ఇలా ఓపెన్ అయినట్టు. ఓకే, సో మనకి మొక్కజొన్న పైన లేయర్స్ లా వస్తుంది కదా. సో ఇలా 3 వైపులు తీసేసుకుంటే ఫ్రంట్ వైపు మనకు సీడ్ లా ఉంటుందండి. దానికి ఏమైనా స్టాపర్స్ పెట్టాలా? అక్కర్లేదండి, కాసేపు మనం అలా బయట వదిలేస్తే ఇలా కిందికి వాలిపోతాయి అవి ఆటోమేటిక్ గా. ఓకే, రెడీ. సూపర్ క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వెజ్ మిశ్రమం, ఉప్పు, చాట్ మసాలా, మైదా, బ్రెడ్ పౌడర్, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నగ్గెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ వెజ్ నగ్గెట్స్ రెడీ.